సో బిగ్ బాస్ ఇంకా మనకి వచ్చేసింది కదా. సో బిగ్ బాస్లో మాత్రం ఒక్కొక్కరు అయితే బయటకు వచ్చేస్తున్నారండి. సో నిన్న సోమవారం కదా, సోమవారం ఎపిసోడ్ అనమాట. మనందరికీ తెలిసిందేను, మనకి ఎలిమినేషన్ రౌండ్స్లో మాత్రం భలే ఆడియన్స్ మాత్రం భలే పండగ అని చెప్పుకోవచ్చు. అంటే తప్పుగా కాదండి, పండగ అంటే ఏంటంటే జస్ట్ వాళ్ళకి ఘర్షణ అవుతూ ఉంటుంది కదా, వీళ్ళు మిస్టేక్ చేశారని ఒకరొకరు ఎలిమినేషన్ అయినప్పుడు కొంచెం మాటలు యుద్ధం అయితే ఒకరి మధ్య ఒకరు ఉంటుంది కదా. సో దాని వలన మన ఆడియన్స్కి కూడా ఆహా ఎలిమినేషన్ వచ్చింది, ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు రీజన్స్ చెప్తారు, ఎవరు ఎందుకు ఎలిమినేషన్ అయ్యారనే రీజన్ చెప్పాలి కదా, మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్పాలి కదా. ఇవి మాత్రం మన ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయండి. ఎందుకంటే సాటర్డే సండే వచ్చేసి మనకి నాగ్ సార్ ఉంటారు, ఇంకా మండే వచ్చేసి హాట్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే హౌస్ మేట్ మధ్య మాటల యుద్ధం జరిగిద్ది కదా. అంటే వేరే ఉద్దేశం ఏం కాదండి, జస్ట్ అది షో కాబట్టే చెప్తున్నాము. సో ఒకరొకరు నామినేషన్ చేసుకుంటారు కాబట్టి ఈసారి మనకి బిగ్ బాస్ కొంచెం అప్డేట్ అవుతున్నారు బిగ్ బాస్. ఎందుకంటే ఈ బిగ్ బాస్ సీజన్లో చాలా మార్పులు చేశారు. ఎందుకంటే మనకి పేరెంట్స్ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ గేమ్స్ పెట్టి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వటం కానీ, ఇలా మనకి చూసుకుంటే ఇలా ఓల్డ్ వాళ్ళని తీసుకొచ్చి మనకి టికెట్ టు ఫినాలీకి సెలెక్ట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. సో బాగుంది. ఎందుకంటే ఫస్ట్ కొంచెం మనకు హౌస్ మేట్స్ ఏదైతే కొంతమందిని తీసుకున్నారు కదా, దాని వలన కొంచెం అప్సెట్ అయ్యామనిపించింది. కానీ తర్వాత కూడా మన తెలుగు వాళ్ళని తీసుకోవటం కానీ, రెండోసారి కంటెస్టెంట్స్ రావటం కానీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ చేయటం కానీ చాలా అయితే బాగుంది. సో మనకి అన్లిమిటెడ్ కాబట్టి ఈ సీజను ఓకే బాగుంది. ఇంకా నిన్నటివి సోమవారం ఎపిసోడ్కి వచ్చేసేస్తే నిఖిల్ కూడా ఓపెన్ అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎవరిని పర్సనల్గా చూడలేదండి, వాళ్ళు ఎలా హౌస్లో ఉన్నారు మాత్రమే వాళ్ళ గురించి చెప్తున్నాను. కాబట్టి అసలు నాకు నవీల్ కానీ కొంతమంది గౌతమ్ కానీ వీళ్ళు ఎవరు అసలు నాకు తెలియదు. సో మనం బిగ్ బాస్లో వచ్చిన తర్వాత మాత్రమే చెప్పారు. సో నో పర్సనల్స్ అనమాట, ఎవరు కూడా కామెంట్స్తో తిట్టకండి. షోలో ఉన్న వాళ్ళ బిహేవియరే మనం చెప్తున్నామే తప్ప నో పర్సనల్స్. బిగ్ బాస్ ఆట గురించి మాత్రమే నేను రివ్యూ ఇస్తున్నాను. ఇంకా పోతే మనకి నవీల్ని మనం చూస్తూనే ఉన్నామండి. నవీల్ ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఆడతాడు, అలానే చాలా ఓర్పుగా కూడా ఉంటాడు, అలానే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. మన 100కి 100% ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనకి లాస్ట్ వీక్ చూసుకుంటే చాలా ఓపెన్ అయ్యాడు, చాలా గట్టిగా మాట్లాడాడు, చాలా గొడవగా పెద్దగా అరిసాడు. అంటే తను ఇన్ని రోజులైతే ఏదైతే గౌతమ్తో తనకి ఇష్యూ అయింది కదా లాస్ట్ ఎలిమినేషన్లో, అప్పుడు కూడా చాలా అసలు మొత్తం బాడీనంతా ఆయన అంటే నవరసాలు పండిస్తారు అంటారు కదా, ఆ రసాలన్నీ పండించేశానమాట. సో ఏంటంటే నవీలు ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఆడాడు, కానీ మాటలు అనేది చాలా తక్కువగా మాట్లాడేవాడు నవీలు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి తను ఎలిమినేషన్ ఉన్నప్పుడు చెప్తున్నానే తప్ప, కానీ లాస్ట్ గౌతమ్ మీదకి చాలా అగ్రెసివ్గా వెళ్ళాడు. అంటే గౌతమ్ కూడా వెళ్ళాడు, ఇద్దరు. కాకపోతే ఏంటంటే గౌతమ్ ఎప్పుడూ అగ్రెసివ్గానే వెళ్తున్నాడు, కానీ నవీల్ చాలా సైలెంట్గా ఉండి ఒక్కసారే అలా వెళ్ళేసరికి అబ్బా నవీల్ ఇన్ని రోజుల నుంచి ఇంత మనసులో దాచిపెట్టుకున్నాడా అనేసి నాకు అనిపించిందండి. అంటే తను ఏదైతే గౌతమ్ చెప్పేవాడికి తను డిఫైన్ చేసుకుంటున్నాడు అంతే తప్ప వేరే ఏం లేదు. కాకపోతే ఏంటంటే తను ఇన్ని రోజులు ఓపెన్ అవ్వకుండా ఇప్పుడే ఓపెన్ అయినట్లుగా నాకైతే అనిపించింది అనమాట. సో నవీల్ కూడా చాలా బాగా ఆడతాడు. కాకపోతే ఏంటంటే తను మాట్లాడేయటం అంటే మిగతా వాళ్ళలాగా పృథ్వీ వీళ్ళలాగా అగ్రెసివ్గా మాట్లాడతాం కానీ, ఎక్కువగా మాట్లాడతాం కానీ, గొడవలు అట్లా ఏమి ఉండేవాడు కాదు నవీల్. కానీ ఎందుకో నాకు గౌతమ్తో అయితే చాలా మొత్తం ఆయనలో ఉన్న కళ, ఆయనలో ఉన్న నటరసాలు, ఆయనలో ఉన్న మొత్తం వంపులు వయ్యారాలు అన్నీ మొన్నైతే చూపించేసాడు.
సేమ్ నిన్న ఎపిసోడ్లో కూడా సేమ్ మన నిఖిల్ కూడా అంతే చూపించాడు. సో మనందరికి నో డౌట్ అండి, తెలుగు ఆడియన్స్ నో డౌట్. ఎందుకంటే టైటిల్ విన్నర్ కూడా నిఖిల్ అని తెలుసు, నిఖిల్ ఆట ఆడతాడని తెలుసు, ఆట 100కి 200% ఇస్తారని కూడా మన అందరికీ తెలుసు. తను స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఫస్ట్ నుంచి కూడా తను ఆడుతున్న గేమ్లు కానీ తన గెలుస్తున్నది కానీ, అలానే మొన్న ఏదైతే మనకి టికెట్ టు ఫినాలి టాస్క్లు ఉన్నప్పుడు ఫస్ట్ నిఖిలే కాబట్టి, కానీ నిఖిల్ ఓకే అన్ని ఓవరాల్గా ఆటగాడు ఎవరు అంటే నిఖిల్ అనే చెప్తారు. అది 100కి 200% దాంట్లో అసలు డౌట్ అనే ఉన్నదా. కాకపోతే నిన్న ఎపిసోడ్లో చూశారు కదా, నాకెందుకో నిఖిల్ మొత్తం ఓపెన్ అయిపోయాడు అనిపించింది. నిఖిలే చెప్పాడు అనమాట. ఆల్రెడీ గౌతమ్ అన్నాడు, మీరు చూసే ఉంటారేమో ఎపిసోడు, ఎందుకంటే మరి నువ్వు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదంటే, అవును బాయ్ ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, ఇది అయిపోతుంది నీ గురించి తెలియాలి కదా అని అందరికీ అని మాట్లాడటం అంటే తనే ఒప్పుకున్నాడు కదా. కాదు లాస్ట్కి వచ్చేసింది నువ్వు ఏంటో తెలియాలి కదా అని నేను మాట్లాడుతున్నాను అనేది నాకు ఎందుకో కొంచెం అది అంత నచ్చలేదు. ఎందుకంటే నిఖిల్ అసలు ఆట ఆడటంలో నిఖిల్ మించిన వాళ్ళే ఉండరని నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నిన్న ఆడిన, ఎందుకంటే గౌతమ్ అందరితో గొడవలు పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు, ఓకే నిఖిల్ కూడా డిఫైన్ చేసుకుంటాడు, అంతా ఓకే. కాకపోతే నాకు ఆ మాట ఎందుకో నిఖిల్ ఆ మాట అనకుండా వేరే మాట అనుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే అంటే ఇన్ని రోజులు కావాలనే సైలెంట్గా ఉన్నాడా. అప్పుడు గౌతమ్ అన్నాడు, ఇది నువ్వు ఇన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండి ఇప్పుడు, ఎందుకంటే మనకి ఏదైతే గౌతమ్ అన్నాడు కదా, మన యష్మిని నువ్వు అంటే వాడుకొని అన్నట్టుగా, అంటే వాడుకున్నామంటే వేరే దాంట్లో అంటే తనని కొంచెము ఏంటో తనకి మధ్య కొంచెము ఇది అయినట్టుగా అది అయినట్టుగా ఆ విధంగా అన్నాడు అనమాట. మళ్ళీ నేను అన్నదానికి వేరే తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఆ హౌస్లో తనని గేమ్ పరంగా వాడుకొని ఉన్నాడు అన్నట్టుగా గౌతమ్ మాట్లాడాడు. సో అమ్మాయిల్ని కొంచెం నువ్వు ఇది చేస్తావు అన్నట్టుగా కూడా మాట్లాడాడు. సో ఇంకా పోతే మనకి ఏంటంటే సీతాఫలం మళ్ళీ అదే టాపిక్ వచ్చింది, సీతాఫలం టాపిక్కే వచ్చింది. గౌతము ప్రేరణ ఆ రోజు ఏదైతే ప్రేరణ మనకి చీఫ్గా ఉన్నప్పుడు మనకి ఒకటే సీతాఫలం ఉంది కదా, ఆ ఒకటే సీతాఫలము తినొద్దు అన్నప్పుడు గౌతమ్ అయితే ఆ సీతాఫలం తినేసినప్పుడు అప్పుడు కూడా చాలా ఇష్యూ చేసింది ప్రేరణ గౌతము. ఇంకా గౌతము మనకి చెప్పనవసరం లేదు, గౌతము పృథ్వీ గొడవ ఆడుకున్నారు, గౌతము నవీల్ గొడవ ఆడుకున్నారు. ఈ వీక్ వచ్చేసి గౌతము అలానే మనకి నిఖిల్కి పడిందండి. ఇంకపోతే మనకి బిగ్ బాస్ ఈసారి స్ట్రైట్గా బిగ్ బాస్ మొత్తాన్ని ఎలిమినేషన్ చేశాను. ఎందుకంటే టికెట్ టు ఫినాలి ఫైనలిస్ట్కి వెళ్ళింది మన ముక్కు అవినాష్ తప్ప మిగతా అందరు కూడా డైరెక్ట్గా మనకి నామినేషన్ చేసేసారు బిగ్ బాస్. ఎందుకంటే మనకి లాస్ట్కి వచ్చేసింది కదా, అందువలన అనమాట. సో నాకు ఇది కూడా కొత్తగా అనిపించింది బిగ్ బాస్ షోలో. ఎందుకంటే డైరెక్ట్గా బిగ్ బాస్ నామినేషన్ చేయటం నాకు ఎందుకు అనిపించింది. మరి పాత ఎపిసోడ్లో ఏమన్నా చేశారేమో నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా శివబాలాజీ గారు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను. చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, మేబీ మర్చిపోయి ఉంటానేమో. సో నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే డైరెక్ట్గా బిగ్ బాసే మొత్తాన్ని నామినేట్ చేయటం నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా పోతే మనకి ఇంకా పాపం ముక్కు అవినాష్కి ఇంగ్లీష్ రాదనేసి నేర్చుకోవటం కొంచెం కామెడీ అనిపించింది. అప్పుడు మాకు కూడా ఇంగ్లీష్ ఏమి రాదండి, ఎందుకంటే మేము కూడా ఎలిమెంటరీ స్కూలేను. సో చిన్నప్పుడు సో పాపం ఇంగ్లీష్ రాకపోతే అందరూ కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. అది మొన్న నాగ్ సార్ దగ్గర కూడా చాలా కామెడీగా ఉంది, మనందరికి కూడా తెలిసిందే. కొంచెం ముక్కు అవినాష్ కామెడీ అయితే చెప్పుకోదగ్గది చాలా ఉంది. ఇక్కడ పోతే మనకి ఎవరైతే ఫైనలిస్ట్కి వెళ్ళకూడదు అనేసి అనుకుంటున్నారో వాళ్ళనైతే మనకి చెప్పమని బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళు ఏదైతే మన దాకా గ్రూప్ గేమ్ అనేసి అన్నారు కదా వీళ్ళందరూ కూడా, ఇప్పుడు ఆ గ్రూప్ గేమ్ కూడా బయటపడిందండి. ఎందుకనేది నేను చెప్తాను. ఎందుకంటే వెళ్ళకూడదు మా ఫైనలిస్ట్కి మీరు అదే బర్న్ చేయండి ఫోటోని అన్నప్పుడు
ఫస్ట్ ముక్కు అవినాష్తో స్టార్ట్ చేయమని అన్నారు కదా. ముక్కు అవినాష్ వచ్చేసి మనకి ఏదైతే ఈ ముందు కదా మన ఎవరంటే ఈమె విష్ణుప్రియ ఉంది కదా. సో విష్ణుప్రియనైతే వెళ్ళకూడదని నామినేట్ చేశాడు. ఎందుకు అనేది కూడా రీజన్ చెప్పమన్నాడు. సో నేను ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నానండి, విష్ణుప్రియ మీద నాకేం కోపం లేదు. ఎందుకంటే అక్కడ గేమ్ చూస్తున్నాము మనము. ఏ రోజు కూడా విష్ణుప్రియ గేమ్లో 100కి 100% పెట్టి ఆడిన దాఖలు నాకైతే ఎక్కడా కనిపించలేదండి. ఆమె ఈ వీక్ దాకా కూడా ఉండటం కూడా చాలా గ్రేటు. ఎందుకంటే ముక్కు అవినాష్ అదే చెప్పాడు, నువ్వు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ నేను ఈ గేమ్లు ఆడలేను, ఇవన్నీ నాకెందుకు, వచ్చామా ఏదో బిగ్ బాస్ పిలిచారా ఆడేమా అన్నట్లుగా ఉంది అనేసి ముక్కు అవినాష్ అందుకు ఆమెను ఎలిమినేట్ చేస్తే అది కరెక్ట్గా 100కి 200% నిజమండి. ఎందుకనేసి అంటే అసలు ఎక్కడ కూడా విష్ణుప్రియ తనకి 100 to 100% పెట్టి ఎక్కడ ఆడినట్లయితే అస్సలు కనిపించలేదు. మరి ఆమె ఫ్యాన్స్ ఆమెను ఇప్పుడు దాకా ఉంచారంటే ఆమెకి ఏదైతే జబర్దస్త్లో కానీ ఏదో మానస్తో ఆమె కొన్ని డ్యాన్స్ వీడియోస్ చేయటం కానీ ఇలా పాపులర్ అయ్యి మేబీ ఏదైతే మనం బయట ఉన్న ఆడియన్స్లో ఫ్యాన్స్ వలన ఆమె ఇప్పుడు దాకా ముందుకు వచ్చిందే తప్ప ఆమెతో పోల్చుకుంటే మిగతా అందరూ కూడా గేమ్స్ చాలా చాలా బాగా ఆడతారండి. అట్లీస్ట్ టేస్టీ తేజ కొంచెం ఒబేసిటీ ఉన్నా కానీ తన 100కి 200 పెట్టాలనే ప్రయత్నం చాలా బాగా చేస్తాడు. ఆ ప్రయత్నం కూడా విష్ణుప్రియ ఎక్కడ చేసినట్లు కూడా అసలు నాకైతే అనిపించలేదండి. ఏదో వచ్చిందా ఆడాలా సరే వెళ్తున్నా ఆడుతున్నా వద్దే వచ్చింది లేకపోతే లేదు అన్నట్లుగా ఆడిద్దే తప్ప మనం ఒక షోకి వచ్చేమో మనల్ని, ఎందుకంటే బిగ్ బాస్ షోకి అవకాశాలు రాక నిరూపించుకోవాలని ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటే తను వచ్చామా చేసామా పోయామా అన్న సామెత ఉండేది కదండి. అలా అయితే ఉంది ఆమె. ఎప్పుడు కూడా గేమ్లో ఏ గేమ్ కూడా ఆమె ఆడి నిలిచిన గేమ్ ఏది కూడా ఈ 90 డేస్లోనే 85 డేస్లో ఎక్కడ చూడలేదండి. ఏ గేమ్లో కూడా అసలు ఆమె ఫస్ట్ రాలేదు, అది ఖచ్చితంగా అయితే నేను చెప్పగలను. ఏ రోజు కూడా విష్ణుప్రియ వీళ్ళ మీద గెలిచింది, అరే షబాష్గా ఆడింది, జబర్దస్త్గా ఆడింది, అసలు తిరుగు లేకుండా ఆడింది, పట్టుదలగా ఆడింది అని ఎక్కడ కూడా లేదండి విష్ణుప్రియ. అదే అవినాష్ చెప్పి ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ పిలిచారు కదా వచ్చాము కదా ఆడాలి కదా అనేసి అంది. కానీ ఈ విష్ణుప్రియ ఇంకా మనకి చెప్పకూడదు కానీ కొన్ని రోజులు పృథ్వీతో ఏం చేసిందో మనందరికి కూడా తెలుసు. ఆ పృథ్వీ ఏమో మొత్తం ప్లేట్ పెరుమాయి ఇచ్చేసేసి ఫ్రెండు నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. డైరెక్ట్గా మనం వచ్చిన శ్రీముఖి అడిగారు, చాలామంది కూడా డైరెక్ట్గా అడిగారు. శ్రీముఖి అడిగినప్పుడే కదా పృథ్వీ చెప్పింది నాకు గోల్ ఉంది, నాకు కెరియర్ ఇంపార్టెంట్, నాకు ఇవన్నీ ఏముండదు అనేసి. కానీ ఈమె మాత్రం అరే మన తెలుగు ఆడపిల్ల తెలుగు షో అదే మనకి ఈమె శ్రీముఖి అడిగింది, నువ్వు అన్ని కెమెరాస్ ముందు అంత ఓపెన్గా ఎలా చెప్పగలిగావు అని ఆమెకి ఫీలింగ్ వచ్చిందంట. అందరికీ ఉంటాయి ఫీలింగ్, అమ్మాయిలకి ఉంటాయి అబ్బాయిలకి ఉంటాయి, కానీ నీ ఫీలింగ్ నువ్వు దగ్గర పెట్టుకోవాలి అంతే తప్ప నేను తురుము నేను తోపు నేనే పెద్ద ఇది అన్నట్టుగా నువ్వు కెమెరాస్ ముందుకు వచ్చి చెప్పేసేసి నాకు మనసు కనిపిస్తుంది నాకు చెప్తుంది అని అనిపిస్తే ఆ మాత్రం ఆలోచించుదామే కదా, ఆ మాత్రం ఆలోచన రాదా? ఓకే, చాలామంది కూడా ఇలా అట్రాక్ట్ అయ్యి కొంచెం ట్రాక్లు నడిచిన వాళ్ళు ముందున్నారు, కానీ ఎవరు కూడా వచ్చి ఓపెన్గా కెమెరా ముందు నాకు చూస్తే నాకు మనసుకు అలా అనిపిస్తుందని ఇంత ఓపెన్గా ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్లో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, జంటలుగా ఉన్నారు, అక్కడికి వచ్చి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళకొకళ్ళు అవుతారు. ఎందుకంటే అది షో కాబట్టి మన ఆడపిల్లలం కాబట్టి ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి అవుతారు. కానీ ఆమె ఓపెన్గా నాకేంటి అన్నట్టుగా కెమెరా ముందు చెప్పటం చాలా చాలా తప్పు. ఆమె చాలా చేసిందండి. ఆమె మనకి ట్రోల్స్ చూడండి మీరు, ఆమె చేసినవి పృథ్వీ విషయంలో అస్సలకి అసలు చేయకూడదు అనేసి మరి ఆమెకి మరి ఎక్కడ ఆలోచిస్తుందో తెలియదు, కానీ ఆమె చేసినవి
చాలా చాలా ట్రోల్స్ చూస్తే మీరు కోపం వస్తే ఎవరికైనా కోపం వచ్చింది ట్రోల్స్ చూడండి. నాగార్జున సార్ ఇటు మాట్లాడుతుంటే ఆమె ఆయనకి కిస్ పెట్టడం కానీ అవన్నీ కూడా ట్రోలర్స్ పట్టుకొని ట్రోల్ చేశారు. నేను కూడా చూడలేదు కానీ నేను చాలా చూశాను అలాంటి వీడియోస్. వాళ్ళ నాన్నకి చెప్పటం కానీ ఇవన్నీ ఆమె ఒక ట్రాక్ నడిపించాలి అనేసి అనుకుంది. ఫస్ట్ నిఖిల్ అనుకుంది, నిఖిల్ సెట్ అవ్వలేదు, ఆ విషయం రోహిణి చెప్పింది. మళ్ళీ తర్వాత పృథ్వీ అన్నాడు. పృథ్వీ కూడా ఆట ఏమి ఆడడు, ఆడటానికి వెళ్తాడు కానీ అది ఆడితే దక్కించుకుందాం అని అన్నాడు. పోయిందా పోతే పోయిందని పక్కన వాళ్ళ గేమ్ కూడా చెడగొడతాడని మన అందరికీ తెలిసిందేను. ఆఖరికి మొత్తం ప్లేట్ అయితే ఇలా ఇచ్చేసాడు. నాకు ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండేను అనేసి అన్నాడు. మరి ఆమె మరి ఏం చేసిద్ది విష్ణుప్రియ? దండం పెట్టుకోవచ్చు. ఎక్కడా కూడా ఆట ఆడిన దాఖలైతే ఎక్కడా లేదు. ఆమె ఈ వీక్ దాకా ఉండటం ఓన్లీ ఫ్యాన్స్ వల్లనని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం కూడా అలా అయితే తప్పకుండా కింద అయితే కామెంట్స్ ఇలా తెలపండి. నేను ఆమె ఆట గురించే మాట్లాడుతున్నాను తప్ప నో పర్సనల్స్ అండి. మీరు ఎవరికొరు బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టవద్దు అనమాట. సో ఇంకపోతే మనకి గౌతము అలానే నిఖిల్ వీళ్ళిద్దరు కూడా యుద్ధాలు అయిపోయినాయి అనమాట. ప్రేరణతో నాకేం జరిగిందో నీకు తెలియదు అనేసి నువ్వేమో యస్మిన్ని నీ గేమ్స్ పరంగా వాడేసేసుకున్నావని అనటం, నువ్వు అమ్మాయిల్ని వాడుకున్నావని అనటము, మొత్తమేమో నువ్వు నిఖిల్ కూడా అగ్రెసివ్ అయిపోయాడు. నిఖిల్ అగ్రెసివ్ మామూలుగా కానీ ఇంత అగ్రెసివ్గా నేను చూడలేదన్నమాట. సరే అలా అయితే నువ్వు మూసుకొని కూర్చో అన్న మాట మాత్రం చాలా కోపం వచ్చింది. అది గౌతమ్ తప్పు. ఎందుకంటే ఇద్దరు డిఫెండ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా నిఖిల్ రాంగ్గా మాట్లాడలేదు. తను మాట్లాడుతున్నాడు, గౌతమ్ మాట్లాడుతున్నారు. కానీ గౌతమ్ ఏంటి అలా అయితే నువ్వు మూసుకొని కూర్చో అన్నమాట మన తెలుగు పదంలో అది రాంగ్. మూసుకొని కూర్చో. ఇది వరకేమో ఆ యాస్మిన్ ప్రేరణ వీళ్ళందరూ ఆరే తూరే ఓరే అనేది మరి వాళ్ళకి ఎలా ఉంది. కానీ మన తెలుగు భాషలో మూసుకొని కూర్చో అన్నమాట అంత పద్ధతి కాదు, అది అనకూడదు కదా. అది మన భాషలో అయితే మూసుకొని కూర్చో, అన్నీ మూసుకొని కూర్చో అని అంటే చాలా తప్పు. దానికి నిఖిల్ కోపం వచ్చింది. ఇద్దరు కూడా డిఫెండ్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా అయిపోయింది. కానీ మీ గ్రూప్ ఏమి తెలివిగా అన్నారంటే ఎవరైతే ఫైనలిస్ట్కి వెళ్ళొద్దు అనేసి అన్నప్పుడు మనం ఏదైతే సెకండ్ టైం వచ్చిన బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేశారు కానీ నవీలు ప్రేరణ ఉండిపోయారు. ఎందుకంటే ఆల్రెడీ నవీలు ప్రేరణ ఇంకా నిఖిల్ అలానే విష్ణుప్రియ వీళ్ళు నలుగురే కదా గేమ్లో ఉంది. సో వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు ఎవరిని చేసుకోలేదు ఎలిమినేషన్ వెళ్ళకుండా, ఫైనలిస్ట్కి వెళ్ళకుండా మొత్తం. ఎందుకంటే గౌతమ్ అయిపోయాడు, మళ్ళీ రోహిణి అయిపోయింది, ముక్కు అవినాష్ అవ్వలేడు కాబట్టి ముక్కు అవినాష్ని చేయకూడదు, ఇలా వెళ్ళారు. ఆఖరికి మిగిలింది ఎవరు మనకి? ప్రేరణ అండ్ నవీలు. వాళ్ళకి బిగ్ బాస్ చెక్ ముందు పెట్టేసేసి వాళ్ళకి ఆఫర్ అయితే ఇచ్చారు కదా 15 lakhs. ఈ 15 lakhs అయితే మనకి ప్రైజ్ మనీలో తగ్గిద్ది అనేసి చెప్పారు కదా. సో కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నప్పుడు సో వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎలిమినేషన్లోకి వెళ్ళేటట్టుగా ఆలోచించడం అది చాలా మంచిది. ఎందుకంటే మనకి 15 పోతాయి అనేసి అంటే కష్టమే కదా. మరి మనీ ప్రైజ్ ఎంత ఉందో 50 lakhs ఉందో ఎంత ఉందో, దాంట్లో 15 lakhs పోతే ఇంకేముంటుంది అది అనమాట. సో మంచి నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళు కూడా నామినేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు అందరూ అయితే నామినేషన్లో ఉన్నారు, ఒక్క అవినాష్ తప్ప. సో ఈరోజు గొడవలో మనకి గౌతము అండ్ నిఖిల్ వీళ్ళు చాలా ఓపెన్ అయిపోయారు. కానీ గౌతమ్ అలా అనటం కూడా కరెక్ట్ కాదు, అన్నీ మూసుకొని కూర్చోనటం నాకైతే మంచిగా అనిపించలేదు. సో ఇదండి ఈరోజు బిగ్ బాస్ రివ్యూ అనమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.